నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే వర్షాల దృష్ట్యా బుచ్చిరాజుపాలెంలో మురుగు కాలువలను పరీక్షించిన ఎమ్మెల్యే గణబాబు. ఘనంగా లావేరులో వారాహి అమ్మవారి 7వ రోజు కుంకుమ పూజ కార్యక్రమం. ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం సతీమణి. మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం, తొలి నగరంగా రికార్డు. కల్కి కలెక్షన్ల సునామీ, స్పెషల్ పోస్టర్ రిలీజ్. రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హమాస్ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అర్జెంటీనా. హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు. ప్రజాపాలనకు 6 నెలలు 6 గ్యారంటీలు మాత్రం అమలు కాలే, ఎంపీ రఘునందన్ రావు. గుజరాత్లో చాందీపుర వైరస్, 4 చిన్నారులు మృతి. వచ్చే వర్షాల దృష్ట్యా బుచ్చిరాజుపాలెంలో మురుగు కాలువలను విశాఖ ఎమ్మెల్యే గణబాబు పరీక్షించారు. రైల్వే స్థలంలో ఉన్న ప్రాంతాన్ని రైల్వే ఇంజనీరింగ్ అధికారులు, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. బాజీ జంక్షన్ బుచ్చిరాజుపాలెం రైల్వే ఆర్ఓబి నుంచి గణేష్ నగర్ వెనుక రైల్వే ట్రాక్ దారి నుంచి సంపత్ అపార్ట్మెంట్, తారకరామ అపార్ట్మెంట్, కరాసా ప్రియాంక కాలనీ, శ్యామ్ నగర్ కాలనీ మీదుగా కంచరపాలెం వరకు మురుగునీరు నిల్వ ఉండి సీజన్ వ్యాధులకు కారణమవుతున్నాయి. సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేనందువల్లనే ఈ మురుగునీరు చేరి ఉండిపోతుంది. అందుకే ఈ దీర్ఘకాల సమస్యకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అర్చకులు నేతడి ఋషి శర్మ, ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా లావేరులో వారాహి అమ్మవారి 7వ రోజు అమ్మ వారాహి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పూజారులు, వెంకటాపురం శ్రీమూర్తులు తదితరులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. కాంగ్రెస్ తరపున డెహ్రా నుంచి పోటీ చేసిన కమలేష్ బీజేపీ అభ్యర్థి ఎస్ఆర్ సింగ్ పై 9,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. గత 20 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేసిన తొలి నగరంగా గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ డీలోని పాలిటనా నిలిచింది. ఈ సిటీలో మాంసం కోసం జీవాలను చంపడం, అమ్మడం, రవాణా చేస్తే చట్టవిరుద్ధమని, చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవని స్థానిక అధికారులు నిబంధనలు తీసుకొచ్చారు. దుకాణాలను మూసేయాలంటూ జైనుల నిరసన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇతర చోట్ల అమలు చేయనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ అవగా ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్షన్ చేసినట్టుగా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. మా సినిమాపై మీరు కురిపించిన ప్రేమతో ఈ మైలురాయిని చేరుకున్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్
బ్యాక్. రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఏపీ మాజీ సీఎం జగన్, సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, ఆంజనేయులపై ఎఫ్ఐఆర్ నమోదవడం షాక్ గురి చేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు, బాధితులు గురవుతున్నారన్నారు. గోద్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. సీనియర్ అధికారులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్జెంటీనా తాజాగా హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. అమెరికా, ఇజ్రాయెల్తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసే దిశగా యోచిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవిఆర్ మెయిలీ ఈ విధమైన ప్రకటన చేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది. ఇజ్రాయెల్ 76 ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొంది. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన 6 గ్యారంటీల దరఖాస్తుల అమలు గురించి ప్రశ్నించారు. ఎంపీ రఘునందన్ రావు తన ట్వీట్ లో ఇవి గుర్తున్నాయా ఎవరికైనా? రాష్ట్ర ప్రజలు లైన్ లో నిలబడి ఫామ్ నింపి 6 నెలలైంది, కానీ 6 గ్యారంటీలు మాత్రం అమలు కాలే అని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల మీద లేకపాయే, ఇదేనా తెలంగాణలో ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. గుజరాత్ లోని సబర్కాంతా జిల్లాలో చాందీపుర వైరస్ లక్షణాలతో 4 చిన్నారులు చనిపోయారు. 2 పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ కు వైద్యులు పంపారు. రాబ్డోవిరిడే జాతి దోమలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది సోకితే జ్వరం, ఫ్లూ, మెదడు వ్యాపు లక్షణాలు కనిపిస్తాయి. 1965లో మహారాష్ట్రలోని చాందీపురలో ఈ వైరస్ ను గుర్తించడంతో అదే పేరు పెట్టారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వచ్చే వర్షాల దృష్ట్యా బుచ్చిరాజుపాలెంలో మురుగు కాలువలను పరీక్షించిన ఎమ్మెల్యే గణబాబు. ఘనంగా లావేరులో వారాహి అమ్మవారి 7వ రోజు కుంకుమ పూజ కార్యక్రమం. ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం సతీమణి. మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం, తొలి నగరంగా రికార్డు. కల్కి కలెక్షన్ల సునామీ, స్పెషల్ పోస్టర్ రిలీజ్. రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హమాస్ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అర్జెంటీనా. హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు. ప్రజాపాలనకు 6 నెలలు, 6 గ్యారంటీలు మాత్రం అమలు కాలే, ఎంపీ రఘునందన్ రావు. గుజరాత్లో చాందీపుర వైరస్, 4 చిన్నారులు మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.